నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ప్రజా దర్బారు. ప్రజల యొక్క సమస్యల మీద దరఖాస్తు తీసుకుందాం అని చెప్తారు ఉన్నారు. అదేవిధంగా ప్రతి మంగళవారం శుక్రవారం తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు వచ్చిన కొంతమంది అయితే ఉన్నారు. మరి ఏ సమస్యల మీద వచ్చారు? గత సంవత్సర కాలం నుండి కూడా ప్రజా దర్బార్ నడుస్తా ఉంది. అయినప్పటికీ కూడా దరఖాస్తులు అయితే ఇస్తూనే ఉన్నారు. సో తెలుసుకుందాం లోపల ఎటువంటి స్పందన ఉందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? అసలు ఏ సమస్య? సార్ నమస్తే. మేము మందమరి నుంచి వచ్చాము, మంచిర్యాల డిస్టిక్. సమస్య అంటే ఓన్లీ మా సమస్య కోసం అని కాదు, అసలు ఎలా ఉంది గవర్నమెంట్ అని చూడడానికి వచ్చాము. ఇంతకుముందు తెలంగాణ వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ఛానల్స్ లేవు, ఇప్పుడు చెప్పడానికి ఛానల్స్ ఉన్నాయి. తేడా ఏంటంటే ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఛానల్స్ లేవు అంతే. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు రేవంత్ అన్న వాళ్ళు గెలిచిన తర్వాత కేటీఆర్ అన్నయ్య ప్రతిరోజు టీవీలో కనిపించేసి అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. కేటీఆర్ అన్నయ్య గారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంతకు ముందు మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వీళ్ళు వార్డుకు 5 మెంబర్స్కే ఇచ్చారంట. మీరేమో కట్టించేసి పక్కన పెట్టారు, వీళ్ళేమో 5 మెంబర్స్కి ఇచ్చేశారు. మరి అలాగైతే 5 మెంబర్స్తోనే మీరు ఓట్లు వేయించుకోవచ్చు కదన్నయ్య. ఎందుకు అనవసరంగా మీరు రైతులు మాత్రమే చూస్తూ వాళ్ళని మాత్రమే అభివృద్ధి పరచాలనుకుంటున్నారా? వాళ్ళని ఎవ్వరు అభివృద్ధి పరచాల్సిన అవసరం లేదు. దేశానికి వెన్నెముక రైతులు. వాళ్ళు మనకు అన్నం పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళకు పెట్టిందని మీరు పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఛానల్స్ లో మాట్లాడుకొని జనాలు చూసేలాగా వాళ్ళని పక్కదో పట్టించి అసలు విషయాలు మాట్లాడకుండా దయచేసి చేయకండి అన్నయ్య. ప్రజల కోసం మాట్లాడడానికి ఓట్లు వేసిన మేమున్నాం. అసలు విషయాలు ఏంటి? అసలు విషయాలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అసలు చెప్పదలుచుకున్నాను. ముందరైతే వీళ్ళు 3 ఎకరాల భూమి, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తామన్నారు. సో టీఆర్ఎస్ వాళ్ళు అంటానన్నయ్య. నేను బీఆర్ఎస్ అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, అవి ఇస్తానని చెప్పేసి పాపం 2 సార్లు గెలిచిన తర్వాత మర్చిపోయారేమో, కొంతమందికి ఇచ్చారేమో, మా దగ్గర రాలేదు. పోతే రేవంత్ అన్న వాళ్ళు 100 రోజుల్లో చాలా ఇస్తామన్నారు. ఏమేమి ఇచ్చారు? 6 గ్యారెంటీలు ఇచ్చారు. మరి 4000 రూపీస్ ఎవరికి రావట్లేదు. 2500 ఇస్తామన్నారు, అవి లేదు. ఇంకేమో ఇస్తానన్నారు. అప్పుడు చీరలు వస్తే తగలబెట్టే వాళ్ళు, మరి పట్టు చీరలు ఇస్తామనుకున్నారు. మేము ఎదురు చూసాం కానీ ఆ చీరలు కూడా లేవు కనీసము. ఇప్పుడు తేడా ఏం కనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. డబ్బులన్నీ సంపాదించుకోవడానికి వస్తున్నారా? సీటు కోసం వస్తున్నారా? సంపాదించుకోండి, కొంత జనాల్లో పెట్టండి, ఇస్తామన్నా ఇచ్చేయండి. వాళ్ళు 2 సార్లు గెలిచారు, మీరు 2 సార్లు గెలుస్తాం. బస్ అయితే ఒకటి అవుతుంది. మీరు ఇలా గెలుస్తూ పోతుంటే మేము జనాలందరికి కూడా ఏజ్ అయిపోతే అందరు చనిపోతున్నారు. గవర్నమెంట్ కు కాంగ్రెస్ కి ఏం తేడా లేదంటున్నారా? వీళ్ళు లక్షాధికారులను మహిళలను చేస్తా ఉన్నాము, మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాము, మహిళలకు సంబంధించిన పథకాలన్నీ తీసుకొని వస్తా ఉన్నాను కాంగ్రెస్ చెప్తా ఉంది. మీరేం తేడా లేదని అంటా ఉన్నారు. ఇలా నాకైతే అలా అనిపిస్తుంది. వార్డులో మేము వెళ్ళి చూసుకుంటే మాకు హౌస్ రాలేదు. నాకు రానందుకు ప్రాబ్లం ఏం లేదు. కానీ వార్డులో 5 మెంబర్సే ఓటేసారా, వాటిలో 5 మెంబర్సే పూర్ పీపుల్స్ ఉన్నారా అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. కేటగిరీలు డివైడ్ చేస్తా ఉన్నారు కదా, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ ఎవరికి, థర్డ్ ప్రయారిటీ ఎవరికి అని డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ 5 వాళ్ళకి ఇస్తా ఉన్నారు. గతంలో మరి మొత్తానికి వేయలేదు కదా, 10 సంవత్సరాలు మొత్తానికి వేయలేదు కదా, అది ప్రశ్నించడం మానేసి ఇప్పుడు వీళ్ళని ఇలా అనడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఓకే, నేను కరెక్ట్ అనుకోవట్లేదు. కానీ ప్రశ్నించాలంటే ఇలాంటి ఛానల్స్ ఎప్పుడు రాలేదు కదా, వీళ్ళు ఇచ్చారు. ప్రశ్నించడం మన హక్కు. ఓటు వేసినప్పుడు 5గురికి ఇవ్వాలన్నది ముందుగా చెప్తే వాళ్ళు ఆలోచించుకొని ఓటు వేసేవాళ్ళు కదా. ఓటు వేయాలా, ఇంట్లోంచి వచ్చి ఓటు వేయాలా వద్దా ఆలోచించుకునేవారు. సో దయచేసి రాజకీయ నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, వీరంతా ఒకటే. కాకపోతే సీటు కొన్నాళ్ళు మీకు, కొన్నాళ్ళు వాళ్ళకి. ఎప్పుడు వాతలు మాకేనా ప్రజలకి. ఇకపోతే నేను మన భారత న్యాయ సంస్థ కోసం కూడా మాట్లాడదలుచుకున్నాను. 1860లో స్టార్ట్ అయింది చట్టం, 1861లో స్టార్ట్ అయింది. 24 ఐపీసీ సెక్షన్ ప్రకారం 24 ప్రకారము మాకు అవినీతి చట్టం ఒకటి ఉంది. ఎవరు ప్రభుత్వ అధికారులు అవినీతి చేయకూడదు. పోతే మాకు ఉచిత న్యాయ సహాయం జరగాలని కూడా ఉంది. పోతే ఇవన్నీ వీళ్ళు ఇచ్చే వాగ్దానాలు. మీరు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్యాయం చేయొద్దని చెప్తా ఉన్నారు, మీకు ఎటువంటి అన్యాయం చేస్తా ఉన్నారు అనుకుంటారు? ప్రజలకు చెప్పే మాటలన్నీ అబద్ధాలే కదా. 100 రోజులు అయిపోయాయి, 200 రోజులు అయిపోయాయి, 300 రోజులు అయిపోయాయి, సంవత్సరం కూడా అయిపోయింది కదా. 4000 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు పెన్షన్? లేడీస్ కూడా 2,500 ఇస్తానన్నారు కదా. మరి ఇవన్నీ ఎందుకు అబద్ధం? 5 లక్షలు ఇస్తానన్నారు స్థలం ఉన్న వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి 5 లక్షలు అన్నారు. మరి ఇప్పుడు అది ఫాలో అవ్వకుండా మళ్ళీ కేటగిరీ అడిగినట్టే మేము కూడా అడిగాము, ఒక ప్రెస్ మీట్ లో కూడా అడిగాము. మరి ఎందుకు హామీలు ఇచ్చారు, అవి ప్రజలకు ఎందుకు చేయట్లేదని అడిగితే, కేసీఆర్ మొత్తం తినిపోయిండు, బొక్కలే ఉన్నాయి, ఆడ ఏం లేదు అని అంటా ఉన్నారు. ఇది ఎలా చూస్తా ఉన్నారు? అంటే ఒక బాధ్యత అనేది మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాను, నాకు మించినటువంటి రేటుకు తీసుకోను. నేను ఒక 2000 3000 కట్టేంత వరకు తీసుకుంటాను. ఒకవేళ అది కూడా కట్టలేకపోతే ఏం చేస్తాను? రోడ్డు మీదకి వెళ్ళి భిక్షం ఎత్తుకొని వచ్చైనా వీళ్ళకి ఇవ్వాలి. లేదంటే వీళ్ళు మమ్మల్ని కొట్టడమో, బయటికి నెట్టేయడమో, చీవాట్లు పెట్టడమో, వాటికి వడ్డీలు వేయడమో చేస్తారు కదా. సో సాధారణ వ్యక్తికి ఉన్నటువంటి
నియమ నిబంధనలే వీళ్ళు కూడా పాటిస్తారు. మీరు ఏదైనా చేయండి, ఇస్తానన్నవి మాత్రం ఇవ్వండి. ఎవరు ధైర్యంగా అడగడానికి భయపడుతున్నారు? ఎవరో కూడా రౌడీలు పంపిస్తున్నారు అంటున్నారు. రాజకీయ నాయకులు అంటే ఎవరు? గవర్నమెంటే కదా. గవర్నమెంట్ అంటే ప్రజలకి ఎలా అమ్మ నాన్నలాగా చూసుకోవాలి కదా. ఎవరైనా రౌడీలను పంపిస్తారా? ఇది నేను ఖండిస్తున్నాను. రౌడీలు ఎవరు పంపించరు. రౌడీలను ఎవరిని అంటా ఉన్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో డెవలప్మెంట్ కోసం చేసే హైడ్రా కమిషన్ అంటారా, మూసి బాధితుల గురించి చేసే వాళ్ళని అంటున్నారా, ఎవరిని అంటారు అసలు రౌడీలని మీరు? అంటే వీళ్ళు వాళ్ళని నేను కాదు, జనం అంటున్నారు. ప్రజలకు అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతాం. ఓన్లీ అడుగుతూ వెళ్ళము. హక్కులను సాధించుకోవడానికి మాకు అవసరం. చూసే ప్రజలు కూడా మీరు ఉన్న దగ్గర నుంచి అడగండి అందరినీ. మీకు టచ్ మొబైల్స్ లో అందరినీ అడగండి. అడగకుండా పోతే ఇలాగే తయారవుతుంది. ఆ న్యాయ సేవా సంస్థకు కూడా నేను నమస్కారం చేస్తున్నానండి. మీకు మొట్టమొదటి అధికారం ఇచ్చింది ఎందుకంటే ఎవరినైనా మీరు న్యాయంగా పరిపాలించేలాగా చేయడానికి, కానీ 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి మీరు తీర్పుని ఇవ్వడానికి కాదు. నేను ధిక్కరించడం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అడిగే హక్కు మాకుంటుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు దేశాలన్నీ వడపోసి రాసినటువంటి రాజ్యాంగం అనేది కాబట్టి దయచేసి ఆ రాజ్యాంగం ప్రకారం నడవండి అని నేను మీరు అడుగుతాను. బాగా మాట్లాడుతున్నారు, రాజకీయం అంటున్నారు, సెక్షన్లు అంటున్నారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్ ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎలా చూస్తా ఉన్నారు? అంటే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇవన్నీ ఎలా చూస్తా ఉన్నారు మీరు? ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రం గొప్పది అని తెలుసుకోవడానికి కింది స్థాయి నుంచి చూడాలి కదా. ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దాన్ని కూడా అయినప్పుడు అది మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఓన్లీ హైదరాబాద్ మాత్రమే గొప్పగా ఉంటే అది మనం దేశంలో గొప్పగా ఎలా చెప్పుకోగలుగుతాం రా? చెప్పుకోలేం కదా. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు అనేవి ఉన్నాయి కదా. ఆ హక్కులను ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి సార్. మీరు కూడా కొంచెం చదవండి, బుక్స్ చదవండి. వాళ్ళు చెప్తున్నారు ఆపోజిషన్ అనే వాళ్ళు కాదు. మీరు ఏదో చేయాలని వచ్చారు కదా. సరే, మీరు ముఖ్యంగా ఏ దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు? లోపల అధికారులు ఏమంటున్నారు? మీరు ఇచ్చిన దరఖాస్తు వాళ్ళు ఎలా స్వీకరించారు? ఆల్రెడీ ఒక 6 టైమ్స్ దరఖాస్తులు ఇచ్చాము. ఇప్పుడు ఇచ్చిన వృధా వాళ్ళ సంతకాలు కూడా సంతకాల మట్టుకే ఉంటున్నాయి కాబట్టి ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు. సో అన్న ఫన్నీ ఈ రోజు అయితే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే పిచ్చి వాళ్ళలాగా ఎప్పుడు మాకు జనం ఇంకా వెనక్కి పరిగెత్తట్లేదు. ఈ ఛానల్ అయితే పెట్టారు, దయచేసి మీరైతే ఇది బయటికి ఇవ్వండి. ప్రజలారా కొంచెం మేల్కోండి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ తరపున ఒక్కొక్క ఛానల్ ఉండి వాళ్ళని ఎత్తి పొడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫైటింగ్ చేస్తుంటే మనం సినిమా చూసినట్టు చూస్తున్నాం అన్నమాట. ఇది ఏదైనా డీజే మాత్రం కావాలి అందరికి. ఓకే, జనాలలో కూడా డీజే కొట్టండి. ఓకేనా? టిల్లన్న చెప్పినట్టుగా మనందరికి డీజే కావాలంటే తప్పకుండా మనం కూడా ముందుకు రావాలి. ఓకే, సో ఏం ఫన్నీ. చెప్పదలుచుకున్నారు మీ తెలంగాణ ప్రజలకి? అంటే మీరు ఆ 6 టైమ్స్ దరఖాస్తు ఇచ్చామంటున్నారు, ఇప్పుడు కూడా ఏదో ఫన్ చూడడానికి వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకి? అంటే ఫన్ కోసం రమ్మంటారా, దేనికోసం రమ్మంటారు? ఏదైనా ఫన్, మీరు సమస్యలో ఉండి తల బాగా హెడేక్ ఉంటే ఒకసారి వచ్చి వెళ్ళండి. 6-7 టైమ్స్ వచ్చి వెళ్ళండి. నాలాగే మీరు కూడా నవ్వుతారు. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు. ఇంకా ఇది చూసి ఎవరైనా అబ్బాయిలు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కుట్ర, ఈ కుట్ర, ఆ కుట్ర అంటే నాకు ఏ కుట్రలు రావు. కుట్రలు అవసరం కూడా లేదు. నాకు తెలిసింది ఒకటే, నిజాయితీగా బతకండి. రాజ్యాంగం బుక్ చదవండి. అన్ని బుక్కులు చదివేసి వేరే వేరే బుక్స్ చదివేసి రాజ్యాంగం చదవండి, సెక్షన్స్ చదవండి. కావాల్సినటువంటి సెక్షన్ ముందు స్కూళ్ళలో పెట్టండి. అనవసరంగా గవర్నమెంట్ ఇంత సీరియస్ గా వాళ్ళు ప్రజల కోసము ఇంత పెద్ద దరఖాస్తులను పెడితే మీరేమో ఫన్నీగా తీసుకొని ఫన్నీగా రండి, ఫన్నీగా చేయండి అని అంటారు. ఇది ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తా ఉంది చెప్పండి? నాకైతే ఫన్నీగా వేరే వాళ్ళందరికి వచ్చినట్టున్నాయి. మా మందం వల్ల అయితే 5 మెంబర్స్ వచ్చాయట. హైదరాబాద్ లో అందరికి వస్తే నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా. ఎందుకంటే రెంట్ ఉంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మీకు ఎవరికైనా అందరికీ అర్హులకు ఇండ్లు వచ్చి ఉంటే నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా. మాకు రాలేదు, మాకు రాకపోయినా పర్లేదు. ఇక్కడ నుంచి రోడ్డు పైన ఉందాం. మీకు రాలేదని మీరు ఇట్లా కించపరుస్తా ఉన్నారా? నో, నాకు మాత్రమే కాదు. అంటే అర్హులకు రాకుండా డబ్బులుండే వాళ్ళకు కూడా వచ్చాయి. వాళ్ళకి వచ్చినా మాకేం బాధ కాదు. అందరికి పంచండి వనరులు. ఏం చేసుకుంటాం అందరం? చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా. చెప్పారు కదా మన రాజ్యాంగంలో వనరులు పంచండి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మౌలిక అంశాలు ఉన్నాయి, మనకు చట్టం ఉంది. అట్లా మంచిగా కదా తెలంగాణ అప్పుల పాలు చేసిరని అంటారు. పంచారా? ఏమో కేసీఆర్ పంచిండంట. కేసీఆర్ గారు పంచారా? థ్యాంక్ యూ సార్. బాబాయ్ గారు మీరు పంచారా? మరి మాకే పంచలేదే. ఓ గాడ్, మాకు కూడా పంచేయండి కేటీఆర్ అన్నయ్య. మాకు కూడా కొంచెం ల్యాండ్ కావాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలం పెట్టుకోవాలి. నా పైన అటెంప్ట్ మర్డర్ జరిగితే మరి అప్పుడు ఓకే టీవీలో మేడం ఇస్తే ఎందుకు రెస్పాండ్ కాలేదు కేటీఆర్ అన్నయ్య? ఎందుకు రెస్పాండ్ కాలేదు కేటీఆర్ అన్నయ్య? మేము ఇంకా రోడ్డు మీదకి వస్తాం, మీరు ఇల్లాల్సిన అవసరం లేదు. రోడ్లు ఉంటాయి కదా, వాళ్ళంటి వాళ్ళు చాలా మంది రోడ్డు మీదకి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. భిక్షాటనకి వెళ్ళాలన్నా మేము కూడా 2-3 కోట్లు పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి కదా. ఇక వీళ్ళు ఇవ్వరు. భిక్షాటనకు ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ నుంచి. అంటే తెలంగాణ ప్రజల్ని భిక్షాటన చేసుకునే పరిస్థితికి ఈ రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు అంటారా? మేమైతే అప్లికేషన్స్ పెట్టుకొని విసిగి వేసారిపోయినా. పాపం వాళ్ళ దగ్గర లేవేమో, జనాలకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. తప్పేముంది? వీళ్ళు కూడా డొనేషన్ కి భిక్షాటనే కదా కడుతున్నారు. అప్పులు ఏమన్నా కట్టట్లేదు కదా. ఎవరిని అడిగి అప్పులు చేస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని అడిగి అప్పులు చేశారు? ఎవరి మీద వేస్తున్నారు? అడిగే వాళ్ళు ఎవరు లేరా? అందరు అడుగుతారు. చదువుకున్నప్పుడు అడిగే హక్కు ఉంది, ఓటేసినప్పుడు అడిగే హక్కు ఉంది. చెప్తారు కదా గవర్నర్లు, రాష్ట్రపతులు. కొంచెం పద్ధతిగా నడుచుకోమని మీరు కూడా చెప్పండి అన్న. ప్రజలు మీరు చెప్పండి.
ఇప్పుడు ఒకరు ఛానల్లో తిన్మార్ మల్లన్న చెప్తున్నాడని తిన్మార్ మల్లన్నకి మనం అటాక్ట్ అయిపోయి ఆయన అంటున్నారు అన్నారు. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన, మిర్రర్ వాళ్ళు ఒక టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు. దయచేసి ప్రజా ఛానల్స్ కూడా పెట్టండి అంటున్నా, కానీ వదిలేదు లేదు తప్ప. ఫైనల్ గా మీరు 6 సార్లు వచ్చారు, చాలా విషయాలు అంటారు కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి యనమల రేవంత్ రెడ్డి గారికి మీరు ఫైనల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? అన్నయ్య, మీరు గెలవక ముందు జూబ్లీలో ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడాం కదా, అమ్మా నేను అందరికీ న్యాయం చేస్తాను గెలిచినాక అన్నారు. అందరికీ సమంగా న్యాయం చేయమని నేను మీకు హార్ట్ఫుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నయ్య. నేను ఎవరిని ఎదిరించడం కానీ లేదు, ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్న ప్రజల కోసం. మారాలి అంటే కింది స్థాయి నుంచి గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఆనందంగా ఉండేలాగా అన్ని సదుపాయాలు అందరికీ అందేలా చేయండి. అర్హులకి ఇండ్లు ఇప్పించండి. వెంటనే ఈ నెల నుంచి కాకపోయినా వచ్చే నెల నుంచి అయినా పెన్షన్ పెంచుతానన్నారు, పెంచండి. దీనివల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా కూడా కనీసం 3000 ఇచ్చే వాళ్ళనే పేరుంది. ఏదైనా చేయండి. మన రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి ఏదైనా డెవలప్మెంట్ సోర్సెస్ అనేవి తీసుకురండి అని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ.